ఇది నేను తీసుకున్నది 15 Pro Max. సో లెట్స్ అన్బాక్స్ స్లీవ్ డిజైన్. సో గైస్ నేను 15 Pro Maxకి షిఫ్ట్ అవ్వడానికి రీజన్, సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ బాబీ. సో గైస్ తమిళలో చూసారు కదా, ఫైనల్గా మన చేతిలోకి ఐఫోన్ 15 Pro Max వచ్చేసింది. మనకి 15 Pro నచ్చింది Pro Max కన్నా, బట్ నేను ఈ Pro Max తీసుకోవడానికి రీజన్ ఏంటని చెప్పి తర్వాత చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఈ పొజిషన్లో అన్బాక్స్ చేస్తే రీళ్ళలో ఫెయిల్ అయినట్టు ఫోన్ కింద పడి ఫెయిల్ అవుతుంది. సో పొజిషన్ మారుతాం, వేరే పొజిషన్. సో గైస్ ఇది ఐఫోన్ 15 Pro Max. స్పెసిఫికేషన్స్ అన్ని వెనకాల ఉన్నాయి, మీకు కనపడవు. నేను చెప్తా, రివ్యూ కాదు ఇది, బట్ స్మాల్ అన్బాక్స్ అనుకోండి. ఇప్పుడు దాకా ఫోన్ అన్బాక్స్లో 14 Pro Max తర్వాత డైరెక్ట్ 15 Pro Max వచ్చింది. సో లెట్స్ అన్బాక్స్. కలర్ వచ్చేసి మీరే చూడండి. వావ్ గైస్, క్రేజీ కలర్, బ్లూ టైటానియం. మనం ముందు 14 Pro Max మన కలర్ సిల్వర్ కలర్ తీసుకున్నాం కదా, బట్ నేను ఈ 14 Pro Maxని అయితే న్యాచురల్ టైటానియం లేదంటే బ్లూ టైటానియం అనుకున్నా, బట్ నాకు ఈ కలర్ పిచ్చి నచ్చింది. ఈ స్లిప్ తీసేటప్పుడు పిచ్చ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఐఫోన్ అన్బాక్స్ చేసేటప్పుడు, బట్ నాకు ఎవ్రీ టైం 2 times ఉంటుంది సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను ఈ స్టిక్కర్ని దాచిపెట్టుకుంటా. ఒకటి నేను ఫోన్ కొన్నప్పుడు ఓపెన్ చేస్తా, సెకండ్ది మీకు అన్బాక్స్ చేసి చూపించినప్పుడు ఓపెన్ చేస్తా. ఫోన్ మాత్రం వేరే ఉంది అసలు, బట్ ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి ఫోన్ మీద సైడ్కి. ఇట్స్ ఓకే, మనం పౌచ్ వాడతాం ఆబ్వియస్గా సేఫ్టీ కోసం. ఫోన్ ఆన్ చేద్దాం. ఫైనల్గా మనకు ఐఫోన్ 15 Pro Max మన చేతిలో ఉంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, పక్కన పెడదాం ఫస్ట్ అయితే. సో బాక్స్ మాట్లాడితే మనకి వైర్ రాలేదు అనుకోకండి, వచ్చింది. ఇక్కడ పాయింట్ ఇప్పుడు పక్కన తర్వాత చెప్తాను. యాజ్ యూజువల్ మనకి వచ్చేటి స్టిక్కర్లు అన్నీ గట్టిగా వస్తాయి. సో ఇవన్నీ పక్కన పెడతాం, ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత మాట్లాడదాం. సో ఫోన్ గురించి మాట్లాడాలంటే ఇంతసేపు వెనకాల కెమెరామ్యాన్ మన కెమెరా హ్యాండిల్ చేసింది తీసాడే. సో 15 Pro Max గురించి మాట్లాడాలంటే నాకైతే పిచ్చి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 15 Pro Max ఎక్కువ నచ్చలే ముందు, 14 Pro Max నచ్చినప్పుడు. బట్ ఈ ఫోన్కి 14 Pro ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్ 14 Pro Max సారీ, ఈ ఫోన్కి ఆ ఫోన్కి తేడా ఏంటంటే ఇది లైట్ వెయిట్ ఉంది, అది చాలా వెయిట్ ఉంది. ఘోరంగా వ్లాగ్ చేసేటప్పుడు నిజంగా హ్యాండ్ పెయిన్ వస్తుంది పట్టుకుంటే ఎక్కువ. బట్ ఇది అంతా వెయిట్ లేదు, చాలా అల్కా ఉంది ఫోన్. స్లీవ్ డిజైన్. బట్ నాకు నిజంగా నేను 15 Pro తీసుకుందాం అనుకున్నా, బట్ Pro Max తీసుకోవాల్సి వచ్చింది. అది రీజన్ మీకు చెప్తాను నేను. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను 15 Pro Maxకి 14 Pro Maxకి తేడా ఏంటంటే 0.5, 1, 2 ఇక్కడ 3 వస్తుంది. అది 15 Pro Max వరకు, సారీ 15 Pro వరకు. 15 Pro వరకు అయితే ఇక్కడ 3x వస్తుంది, బట్ మనకి ఇక్కడ 5x వచ్చింది. సో గైస్ నేను 15 Pro Maxకి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ దీంట్లో 5x జూమ్ అని ఉంటుంది కదా, ఆ 5x జూమ్ కోసం నేను 15 Pro Max తీసుకోవాల్సి వచ్చింది. బట్ నాకు 15 Pro నచ్చింది యాక్చువల్గా అయితే. అరే బాగుందిరా, లైట్ వెయిట్గా ఉంది కానీ నాకు నచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ రిలీజ్ అయినప్పుడు ఫోన్ వెళ్ళి చూసినప్పుడు ఐఫోన్ ఫీల్ వస్తలేదని అనుకొని నేను అస్సలు నచ్చలే అనిపించింది నాకు. నిజంగా నాకు ఆ టైంలో నాకు ఫోన్ నచ్చలే అసలు, అక్కడ పెట్టే వచ్చేసిన నాకు అస్సలు నచ్చలే. బట్ తీసుకొని వాడుతుంటే కెమెరాకి ఫిదా అయిపోయినా నేను. ఆల్రెడీ ఫోన్ని నేను 2 weeks నుంచి వాడుతున్నా, అన్ని యాప్స్ డౌన్లోడ్ ఉంది ఆల్రెడీ. కొన్ని వీడియోస్ ఫొటోస్ నేను క్యాప్చర్ చేసిన ఆల్రెడీ, అవి మీకు నేను చూపిస్తా. నాకు నచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ సెక్సీ ఉంది. ఇది నేను తీసుకున్నది 15 Pro Max బ్లూ టైటానియం 256GB వేరియంట్. యూట్యూబ్ చేస్తున్న 256GB సరిపోతుందా, 512 లేదా 1TB తీసుకుంటే బెస్ట్ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అది వేస్ట్ ఆఫ్ మనీ నన్ను అడిగితే. 256 నుంచి 512GB వేరియంట్కి షిఫ్ట్ అవ్వాలంటే 20,000 ఎక్స్ట్రా ఈ ఫోన్కి. బట్ అదే 20,000కి ఇలాంటి 1TB SSDs 2 తీసుకోవచ్చు, 2 SSDs. దీంతో యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నేను రికార్డ్ చేసుకుంటా కదా, ఇప్పుడు నాకు ల్యాప్టాప్తో కూడా ఎక్స్ట్రా పని లేదు, పాత ఫోన్లో ఉన్నట్టు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. దానికి
డైరెక్ట్ ఎస్ఎస్డి దీన్ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే C2C చేంజ్ చేసిరు కదా, ఇది C2C కనెక్ట్ అయిపోతుంది డైరెక్ట్. ఇది ఒక ప్లస్. ఇది రికార్డ్ చేసినవన్నీ దీంట్లో సేవ్ అయ్యేటట్టు సెట్టింగ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసిన తర్వాత డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది నాకు ట్రాన్స్ఫరింగ్ కూడా. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, ProRes HDR అనే ఒక ఆప్షన్ ఉంటుంది 15 Pro Max 14 Pro Max కూడా ఉందనుకుంటా. బట్ దీంట్లో 4K 60 frames రికార్డ్ చేయాలంటే SSD కంపల్సరీ కనెక్ట్ చేయాలి. ఈ ఒకవేళ SSD తీసేస్తే అది రికార్డ్ అవ్వదు. ఇది ఇట్లా చూపిస్తుంది, నేను చదువుతా. ProRes not supported. ProRes 4K 60 frames is only supported when recording is an external storage device. అంటే SSD కనెక్ట్ చేస్తేనే 4K 60 frames రికార్డ్ చేయగలుగుతాం ProResలో. అది కొంచెం హై. అరే 10 seconds వీడియో నేను రికార్డ్ చేసిన ProResలో ఆల్రెడీ 10 seconds వీడియో రికార్డ్ చేస్తే నాకు ½ GB అయిపోయింది 10 seconds వీడియోకి. ఇక అర్థం చేసుకోండి ఫోన్ ఏ లెవెల్లో ఉంది కెమెరా. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చేసింది సీరియస్లీ. తీసుకున్నాం కదా బట్ తీసుకున్నది మెయిన్ రీజన్ కెమెరా స్పెసిఫికేషన్స్ లిటరల్గా. అంతే గైస్, జస్ట్ అన్బాక్స్ మీకు చూపిద్దామని చెప్పి. ఆల్మోస్ట్ 2 weeks నుంచి ఫోన్ వాడుతున్నా. ఐ మీన్ లవ్ విత్ 15 Pro Max. ఫైనలీ మన హ్యాండ్లో కూడా 15 Pro Max వచ్చేసింది. ఇంకా అంతే, ఇంకా మన దగ్గర ఏం లేదు, ఇంకా అంతే. 15 Pro Max 14 Pro Max సేమ్ టు సేమ్, బట్ కలర్ చేంజ్, టైటానియం అదేదో బాడీ అన్నారు స్పెసిఫికేషన్స్ అంతే. ఇక ఏం లేదు, కెమెరా కొంచెం అప్గ్రేడ్ అయింది. ఇక ఫోన్లో ఎక్స్ట్రా ఏం లేదు, స్లిమ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, అంతే, ఇంకేం లేదు. షార్ట్ అండ్ స్వీట్ వీడియో. సో గైస్ వీడియో అయితే ఎక్కడితో ఏం చేస్తున్నా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.